చికెన్ పచ్చడి చేద్దామా? ముందుగా 1 kg చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో 4 ఇలాచి, 2 దాల్చిన చెక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 8 లవంగాలు, 2 స్పూన్ల ధనియాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందాక తీసుకున్న మసాలన్నిటిని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో స్పూన్ ఆయిల్ వేసి బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇందులో ప్రత్యేకంగా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. చికెన్ నుంచి వచ్చే వాటర్ని బాగా మగ్గించుకోవాలి. మనం ఇందాక వేయించుకున్న మసాలాన్నింటినీ మిక్సీ పట్టి ఒక చిక్కటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయాయి కాబట్టి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వాటర్ అస్సలు ఉండకూడదండి, ఉంటే పచ్చడి పాడైపోతుంది. కడాయిలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు చికెన్ అంతా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందాక పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్, 60 గ్రాముల కారం, 40 గ్రాముల సాల్ట్ని వేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చికెన్ అంతా పూర్తిగా చల్లారే వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. కొంతసేపు తర్వాత దీంట్లో నిమ్మరసాన్ని పిండుకొని నిమ్మరసం మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుంటే మన చికెన్ పచ్చడి రెడీ. If you guys like the content, don't forget to like, share, comment and subscribe. Click the bell icon for more updates.